పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కశ్మీర్ మనదే, అది పాకిస్తాన్ జీవనాడి, జగ్లర్ వైన్ అని కామెంట్ చేసిన 4-5 రోజుల్లోనే ఈ పహల్గామ్ దాడి జరిగింది. సో చాలామంది ఈ దాడికి కారణం అండ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టింది అసిమ్ మునీరే అనే అభిప్రాయానికి వచ్చిన పరిస్థితుల్లో పాకిస్తాన్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. అసిమ్ మునీర్ దేశం విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పి కొన్ని కథనాలు వస్తూ ఉంటే, ఆయన బంకర్లలో ఎక్కడో దాక్కున్నాడు, మిస్సింగ్ అని చెప్పి కొన్ని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది పాకిస్తాన్ మీడియాలోనే వస్తున్న పరిస్థితి. ఎంజీ రావు గారు, అంటే మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఆయన ఎక్కడన్నా దాక్కున్నారా భయపడి? మొసాద్ తరహాలో భారత్ ఏదైనా రియాక్ట్ అయ్యి మునీర్ని తొదముట్టించే ప్రయత్నం చేస్తుందని భయపడి, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన ఎక్కడన్నా దాచిందా? ఎలా చూడాలి ఈ ఇష్యూని? ఈయన ఆర్మీ చీఫ్, పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ అంటే చాలా శక్తివంతమైన పర్సన్ అని అర్థం. ఆయన మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, లండన్ పారిపోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మిస్సింగ్ ఇన్ ద సెన్స్, మిస్ అంటే ఏంటంటే మిస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆయన పబ్లిక్తో మాట్లాడడం లేదు. ఆయన వారి ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటున్నారు, కానీ పబ్లిక్తో మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ ఎందుకు పబ్లిక్తో మాట్లాడడం లేదు? ఒకప్పుడు బయటకు వచ్చి పాకిస్తాన్, ఇండియా ఎంత మన ద్విజాతి సిద్ధాంతం, వాళ్ళు ఎప్పుడు హిందూ దేశం, మనం ముస్లిం దేశం, ప్రతి పాకిస్తాన్కి నూరిపోయింది, మనం ముస్లిమ్స్ వేరు హిందువులతో వేరని అంత స్టేట్మెంట్ ఇచ్చి పహల్గామ్కి తీవ్రవాదులను పంపించి ఇంత అటాక్ చేసినోడు ఈయన. అంతకుముందు ఐఎస్ఐఎస్ చీఫ్ ఇతను ఉన్నప్పుడే పుల్వామా అటాక్ కూడా జరిగింది, ఐఎస్ఐఎస్ఐ అధినేతగా ఉన్నప్పుడు. చాలా శక్తివంతమైన పర్సన్. ఈయన మిస్ అవ్వడం కాదండి, పబ్లిక్లోకి మాట్లాడడం వస్తలేదు. ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం లేదంటే, ఇండియా భారతదేశం ఎప్పుడు దాడి చేస్తో పాకిస్తాన్లో ఏమవుతారో తెలియదు. తర్వాత ఆర్మీ ఇక్కడ ఏంటంటే మిస్ అవ్వడం ఎందుకు రావడం లేదంటే, పాకిస్తాన్లో అంతర్గత తిరుగుబాటు ఎందులో ఆర్మీలో జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక చెప్తానమాట, 1999లో ముషర్రాఫ్ కార్గిల్ వారు జరిగేటప్పుడు ముషర్రాఫ్ ఉండేవారు ఆర్మీ చీఫ్. అప్పుడు సైన్యాన్ని ప్రభుత్వాన్ని కూలదూసి ఆయనే డిక్టేటర్గా వచ్చాడు. అంతకుముందు ఆయూబ్ ఖాను, జియావుల్ హక్కు, ఇది ఒక పాకిస్తాన్కి హిస్టరీ. అంటే పాకిస్తాన్ ఏర్పడి 75 సంవత్సరాలు అవుతే భారత రెండు వచ్చి 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో, పాకిస్తాన్ 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో 80% సైనిక పాలనలో ఉన్న దేశం. భారతదేశం వేరు కదండి. ఇది 1999లో ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్ అని ఒక బుక్ రాస్తాడనమాట ముషర్రాఫ్. ఆ ముషర్రాఫ్ ఒక బుక్లో చెప్తాడనమాట. ఆ బుక్లోంచి చదివిన తర్వాత మనకు ఒకటి అర్థమవుతుంది, పాకిస్తాన్ ఆర్మీ అంటే మన ఆర్మీ లాగా ప్లెయిన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు, ఒకరికొకరు పోరాడుకుంటారు. ఒరే నువ్వంటే నువ్వు, నా పదం అంటే నాది, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని కొట్టేసి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇవి అంతా లంచగుండితనం, లంచాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అన్ని కాంట్రాక్ట్లో, ఇక్కడ ఏమన్నా మన భారతదేశంలో ఒక మినిస్టర్ చెప్తే కాంట్రాక్ట్, అవినీతి పొలిటీషియన్ దగ్గర జరిగిద్ది, కానీ అక్కడ ఆర్మీ వాళ్ళు చెప్తేనే కాంట్రాక్ట్లు వస్తాయి. ఆర్మీ రోడ్డు కాంట్రాక్టులు ఇవి, ప్రతి దాంట్లో ప్రభుత్వం మినిస్టర్ల కంటే ఎక్కువ కాంట్రాక్టులు వాళ్ళు ఉంటాయి. సో ఆర్మీ అంటే పరిపాలిస్తుంది పరోక్షంగా. ఇప్పుడు పాకిస్తాన్ ఈ పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం ఒత్తిడి చేస్తుంది, ప్రపంచ దేశాలు వాళ్ళ మాట వింటలే. ఇప్పుడు అందరూ ఆర్మీ చీఫ్ని నిందిస్తున్నారు అసిమ్ మునీర్ గారిని. ఒరే నీ వల్ల ఇది జరిగింది, ఆర్మీ నీ వల్ల ఇది జరిగిందని. ప్రభుత్వం కూడా నీ వల్ల ఇది జరిగింది, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, IMF $1.5 బిలియన్ ఇస్తేనే మనం శాలరీలు ఇవ్వగలుగుతాం, డిఫెన్స్ బడ్జెట్కి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి అనవసరంగా పహల్గామ్ అటాక్ చేసావు, ఇండియా ఒత్తిడి తెస్తుంది, ఇలాంటి పరిస్థితి అని అందరూ ఆయన నిందిస్తున్నారు. ఆర్మీలో కిందోళ్ళు కూడా నిందిస్తున్నారు. నిజంగా ఇండియా మోడీ గారు ఉన్నారు, సర్జికల్ స్ట్రైక్ చేసినా ఏది చేసినా పాకిస్తాన్ పరువు పోతుంది ఇప్పుడు నువ్వు చేసిందని. అందుకనే ఈయన బయటికి రావడంలే, అది మిస్సింగ్ అండి. అండ్ ఇంకొకటి ఒక వార్త వచ్చింది, అంటే పాకిస్తాన్ ఆర్మీలో చాలామంది రిజైన్ చేసేస్తూ ఉన్నారు యుద్ధ భయానికి. అంటే భారత్ ఒకవేళ యుద్ధానికి దిగితే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి కదా, వాళ్ళు ప్రాణాలు పోతాయనో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసేస్తూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది మన భారతదేశంలో పుట్టిన వార్త కాదు, పాకిస్తాన్లో పుట్టిన వార్తే. దీనికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఒకటేనండి, పాకిస్తాన్లో మీరు ఆ రిపోర్ట్లు, మిస్ అవ్వడాలు, కొంతమంది రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవడాలు అవి నిజమే. ఎందుకంటే అసిమ్ మునీర్ గారిని ఒకటి అడుగుతారు, నాకు వెంటనే పోస్ట్ ఇస్తావా లేదని, లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఉంటాయి, ఆర్మీ జవాన్ రిజర్వ్ చాలా ఉంటాయి. సో మీరు అన్నట్టు ఇండియా అనే ఒక భయం అనేది వాళ్ళ మీద ఉంది. ఈ సమయంలో నిజంగా మోడీ గారు అటాక్ చేస్తే, దాడి చేసేస్తే పాకిస్తాన్ మీద, సర్జికల్ స్ట్రైక్ చేసిన, నేవీ వచ్చి విక్రాంత్ ఇవన్నీ వచ్చి కరాచీని అటాక్ చేసినా మనం గెలిచే పరిస్థితిలో లేము, ప్రపంచంలో గెలిచేలేము. ఇదంతా గౌరవప్రదంగా రిజైన్ చేయడం అని ఈయన మీద అలిగి కూడా కొంతమంది రిజైన్ చేయడంలో తప్పులేదు, రిజైన్ చేసేస్తున్నారు.
అదైతే నిజమేనండి, వాస్తవమే. ఇది ఆర్మీలో అంతర్గత తిరుగుబాటు, అంతర్గత అలకలు, అంతర్గత కోపాలు, అంతర్గత ఇగోలు ఉన్నాయి. అది ఆర్మీ, ఐక్యత లేనిది పాకిస్తాన్ ఆర్మీ అండి. రైట్. ఈ పహల్గాం దాడికి సూత్రధారులు ఎవరిని కూడా వాళ్ళు ప్రపంచం అంచున ఉన్నా కూడా శిక్షిస్తామని చెప్పి మోదీ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా భారత్కి చాలా ఫ్రెండ్లీ నేషన్. అసలు ఇజ్రాయెల్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది నెతన్యాహు అండ్ మొస్సాద్ తరహాలో, అంటే మొస్సాద్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. శత్రువు ఏ దేశంలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి తుదముట్టించడం వాళ్ళ స్టైలు. కాబట్టి మొస్సాద్ తరహాలో ఏదైనా ఆపరేషన్ జరుగుతుందని మునీర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న టాప్ ఆర్మీ పర్సన్స్ కానీ అనుకుని ఉండవచ్చా? ఆ రకమైన భయం ఏదైనా ఉండొచ్చు? ఇది అబ్జల్యూట్లీ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు చాలా అనేది చాలా యాక్టివేట్ అయింది, మోడర్న్ టెక్నాలజీ వేసుకుంది, మొసాద్తో ఒప్పందం ఉంది. ఇప్పుడు యూకే ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో, మనం కేంద్రీయ సంస్థలతో మనం కూడా ఉంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ లాగా మొసాద్ అనేది మనకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా సహకరిస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. నెతన్యాహు గారు మోడీ గారికి చాలా ఫ్రెండ్ గత 10-15 సంవత్సరాల నుండి. సో ఈ సందర్భంలో మొసాద్ లాంటి, ఇప్పుడు వాళ్ళ హమాస్ నుంచి ఒక పాలసీ తీసుకుని హమాస్ తరహాలో మన పహాల మీద అటాక్ చేశారు. మరి ఆ హమాస్ని తుత్తునీయులు చేస్తున్న మొసాద్ మనకెందుకు సహకరించకూడదు? కాబట్టి మీరు అన్నది కరెక్టేనండి. మొసాద్ తరహాలో మన భారతదేశం కూడా ఆపరేషన్ మొదలు పెడితే అసీం మునీర్ గారికి కూడా రక్షణ లేదు. పాకిస్తాన్ ఈ పహల్గాం దాడి వెనకాల ఉన్న వారికి ఎవరికీ రక్షణ లేదు. కాబట్టి వాళ్లే తోక ముడిచిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, అది జరుగుతుంది కూడా.